హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నేను మీ స్వరూప్. సో మనం ఇప్పుడు ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద కుంభమేళ పుణ్యస్నానం ముగించుకొని మన జర్నీని ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి మొదలుపెట్టాం. కేవలం 150 కిలోమీటర్స్ జర్నీ. ఆల్మోస్ట్ నాకు 6 అవర్స్ పట్టింది. అంటే ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ నేను ఛేదించుకొని చివరికి కాశీకి అయితే చేరుకున్నా. సో ఆన్ ది వే టు కాశీ ఈ ఫ్రెండ్స్ నన్ను మీట్ అయ్యారు. సో యువర్ గుడ్ నేమ్ బ్రో? My name is Ilmaz. Ilmaz. Your name? Vinayak. Vinayak. So Vinayak and Ilmaz. Yes. Say hi. Hi guys. Hi. Sir को follow करो. Subscribe. Thank you. Thank you. Thank sir. you. ఇంకా బైక్లో వెళ్ళడం మన వల్ల కాదని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా ఎక్కడెక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అందుకే బైక్ని ఇక్కడ పార్క్ చేసి హెల్మెట్ లాక్ చేసేసాను. ఇలా నడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ బైక్ పార్క్ చేసి స్వామివారి దర్శనానికి అని వెళ్తే ఆ క్యూ లైన్ చూసి ఒక్కసారిగా హడలిపోయినా. క్యూ లైన్ ఎంత ఉందంటే 5 కిలోమీటర్స్. గుడి నుంచి బయటకు 5 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది స్వామివారి యొక్క మెయిన్ గుడి. గేట్ 4 వైపు నుంచి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అయ్యే ప్లేస్ ఇది. పక్కనే డిస్ప్లేలో స్వామివారి లోపల జరిగే అభిషేకాలన్నీ కూడా మనకి డిస్ప్లే చేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి, హర హర మహాదేవ్. ఇప్పుడు మనం విశ్వనాథుని చూసాం కదా, ఇక్కడ నుంచి సందులు గొంతుల్లో నడుచుకుంటూ ఘాట్లు, టోటల్గా 84 ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఘాట్స్లో మన జీవిత సత్యం తెలుసుకోవచ్చు. ఇంకోటి, ఘాట్స్ దగ్గరికి వెళ్తుంటే ఈ బనారస్ వీధులు మన పాతకాలం ఏ సినిమాలు ఏదైతే చూసామో అవి అలానే ఉన్నాయి. ఎటువంటి మార్పు లేదు. మన యొక్క కాశీ అందాలని ఎటువంటి పాడు చేయకుండా అలానే ఉంచారు. సో మీరు కూడా ఈ కాశీ ఈ ఘాట్లని ఒకసారి చూసేయండి. రెడీగా ఉన్నాయి. ఒక శివుడికి ఇది సొంతం. కాశీలో ఇది చూశాను. నిజమైన పామును మెడలో వేస్తున్నారు. ఏం పాము తెలీదు. నాకు భయం, నా వల్ల కాదు ఇట్లాంటి చూసుకోవడం.
చూసిపోవడం తప్పించి చేయడం మన వల్ల కాదు. అమ్మా పక్క నుంచి వస్తేనే అదిరిపోయా. హర హర మహాదేవ్. కాశీలో ఫుడ్ తిందామని ఇందాక ఉన్న హోటల్లోనే ఉన్నాము. ఏదో డిఫరెంట్గా చెప్పారు. నాకు ఎన్ని వద్దు, అన్నం తిని చల్లలైంది. ఫుడ్ అంటే కొంచెం అన్నం, పెరుగు, ఎక్స్ట్రా ఛార్జ్ అన్నారు. అది చపాతి 4.5 వద్దు, 2 చాలన్నాను. సలాడ్ ఇవి పెట్టారు. మొత్తం రాజస్థాన్ స్టైల్. రైస్ తిని 3-4 డేస్ అవుతుంది. సో సార్ తిని చూద్దాం. ఈ ఏరియా చూస్తే బాగా ముచ్చటేసింది. అందులో ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను సాట్నా వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా సాట్నా నుంచి బైక్ బుక్ చేశాను కార్గోలో. బట్ కుంభమేళా ఎఫెక్ట్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు. సో ఇప్పుడు జబల్పూర్ వెళ్తున్నా. జబల్పూర్ నుంచి బైక్ ట్రైన్లో వేస్తాను. జబల్పూర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి 248 అంటే 1248 1248.8 కిలోమీటర్స్ రైడ్. ఈరోజు రైడ్ 418 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కాశీ టు జబల్పూర్. ప్యాకాట మొత్తం ప్యాక్ అయిపోయింది. అది మన చంటోడు ప్యాక్ అయిపోయాడు. జాగ్రత్తగా వస్తే చాలు. నాకంటే ముందు బైక్ వెళ్తుంది హైదరాబాద్కి. నా ప్రయాణంగా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.